ప్రేక్షకులందరికీ కూడా నరసింహస్వామి జయంతి శుభాకాంక్షలు. ఈ వైశాఖ శుక్ల చతుర్దశి అంటే మే 11వ తారీఖు ఆదివారం నాడు మనం అందరం కూడా చాలా పరమ పవిత్రంగా ఈయన యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఎలాగైతే మనకి ఏదైతే కూడా ఇప్పుడు ఈ యొక్క నరసింహస్వామి యొక్క ఆలయాలను ముఖ్యంగా ఆహోదాలు మొదలు తర్వాత మరి అంతర్వేది తీర్థం వచ్చి ఇలా అనేక చోట్ల ఈ నరసింహస్వామికి సంబంధించిన క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా మరి చాలా విశిష్టంగా ఈ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది ఇక్కడ మనం ఎప్పుడు కూడా మన ప్రేక్షకులందరూ కూడా ఏదైనా తెలుసు మనం ఏంటంటే ఈ పరిహారాల విధానంలో ఏ దేవుడిని ఎప్పుడు పూజిస్తారు, ఏ దేవుడిని పూజిస్తూ ఏ రకమైన కటాక్షం మనకి లభిస్తుంది, ఇలాంటి విశేషాలు ముఖ్యంగా మన భక్తి ప్రేక్షకులందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది. సరే, ఎప్పుడైనా సరే నరసింహస్వామి అనేది మనం చూసినట్టు అంటే మామూలుగా ఏంటంటే ఏదైనా సరే ఈ ధార్మిక గ్రంథాలు అవ్వచ్చు, పురాణ గ్రంథాలు అవ్వచ్చు, వివిధ సిద్ధ పురుషుల అనుభవాల్లో అవ్వచ్చు, వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే సత్యం. ఏ దేవతలు అయితే మరి జంతు నర ఆకారాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు మనకి శీఘ్ర ఫలితాలు ఇస్తారు అని చెప్పి. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక నరసింహస్వామి మరి సింహం తల ఉంది, తర్వాత మరి మిగతా మానవ రూపంలో ఉండొచ్చు, తర్వాత మరి వరాహ మూర్తిని వేస్తుంది, తర్వాత మరి మత్స్యమూర్తిని వేస్తుంది, కూర్మావతారం వేస్తుంది, మరి ఆంజనేయుని చూసి, గణపతిని చూసి, ఇలా వారాహిని చూసి, ఇలా వీళ్ళందరూ కూడా ఐగిరివులు కూడా గుర్రస్తారు. ఇలా ఎంతో మంది మనకి దేవుళ్ళందరూ కూడా వివిధ జంతు రూపాలతో మనల్ని సాక్షాత్కరింపజేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నది ఏంటి అంటే ఏదైతే ఇలా వీళ్ళందరూ అంటే విద్య కావాలి అనుకునేవారు, కళలో రాణించి కావాలనుకునేవారు, వాళ్ళు మరి ఏదైతే ఐదేవ స్వామి ఉంటారో ఆయన ఆరాధిస్తారు. అంటే ఆయన మరి చెప్తున్నాను ఈ గుర్రం తల అస్తం అని. సో అలా ఒక్కొక్క కోరిక కోసం వీళ్ళందరూ ఆ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు శీఘ్రంగా ఫలించడానికి మార్గాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళ కోసం ఒక్కొక్క దేవతకి అంటే ఈ యొక్క అవతారాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక్కొక్క విశిష్టతని ఆపాదించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి ఈ రోజు మనం ఈ యొక్క నరసింహతారం వచ్చినప్పుడు ఏంటంటే చాలా విషయాలు ముఖ్యంగా ఎవరి ఇళ్లలో అయితే ఈ యొక్క గ్రహ బాధలు కానీ, తర్వాత భూత బాధలు కానీ, తర్వాత ఇలా దెయ్యం పట్టడాలు ఇలాంటివి ఏవైతే వింటూ ఉంటాం, నరఘోష ఇలాంటివి ఏవైతే ఉంటామో, తర్వాత కోర్టు సమస్యలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటి అన్నిటి ఉపశమనం తొందరగా శీఘ్ర ఫలం అందించేవాడు నరసింహస్వామి యొక్క చెప్పడం అనేది జరిగింది. కనుక ఈ నరసింహస్వామిని ఆ రకంగా మనం ఆరాధించాలంటే ఎవరికైతే ఇంటి యొక్క ఇబ్బందులు ఉన్నాయో లేదా వాళ్ళకి ఏదైనా సరే ఇలా గాలి ధూళి భూతం ఇలాంటివి ఏదైతే ప్రతి పడుతున్నాయనే ఒక అనుమానం ఉంటుంది, అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సేవించవలసిన దేవుడు నరసింహస్వామి. తర్వాత ఎవరికైతే మరి ఈ కోర్టు తగాదాలు కానీ, తర్వాత లేదు ఇంటి తగాదాలు ఉండొచ్చు, అంటే ముఖ్యంగా ఈ కోర్టు తగాదాలు అంటే ఇంటి మనకి వారసత్వంగా రావాల్సిన ఆస్తులు ఉంటాయి, ఒక్కోసారి కొన్ని అది కబ్జాలో పడచ్చు, లేదు మనకి రావాల్సిన ఆస్తుల్లో ఎవరో ఒకళ్ళు వేలెక్కి దాన్ని అక్కడ ఆపచ్చు, లేదు మనం అమ్ముకుందాము అనుకుంటే ముగ్గురు సంతానం ఒక సంతానం తీసుకొచ్చి ఇంకో సంతానం జరగకపోవడం ఇలా ఏదో రకంగా ఇబ్బంది పడుతుంది. సో ఏదైనా కూడా ఈ యొక్క ఆస్తిపాస్తులు వారికి మనకు రావాల్సిన విధానంలో ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరిష్కరించడంలో కూడా ఈ నరసింహస్వామి ఆరాధన అనేది చాలా యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వైశాఖ మాసం అనేది ఏదైతే ఉంటుందో ఆ వైశాఖ మాసం అంతా కూడా ఇంచుమించుగా ఒక ఆధ్యాత్మిక వికాస మాసంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ నెలలో ఉండే అన్ని కళ్యాణోత్సవాలు అంటే ఇంతకు ముందే ఏదైతే మరి గురువారం ఏకాదశి నాడు అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం జరిగింది. అలాగే వివిధ దేవాలయాల్లో కూడా ఖచ్చితంగా ఆయా స్వాముల వారి కళ్యాణోత్సవాలన్నీ కూడా ఎక్కువగా వైశాఖ మాసంలోనే చేస్తారు. తర్వాత మరి ఏదైతే వైశాఖ మాసం ప్రారంభంలోనే మరి ఇంచుమించుగా శంకరాచార్య జయంతి, రామానుజాచార్య జయంతి, దేవదాస్ జయంతి ఇలా ఎంతో మంది ఆవిర్భావ దినోత్సవాలు, జయంతులు, ఉత్సవాలు ఇలా రకరకాలుగా వైశాఖ మాసం కూడా మనం ఖాళీ లేనంత భక్తి ప్రపంచంలో ముందుకు చేరువేస్తూ ఉంటాం. ఈ ఇప్పుడు ఏదైతే ఉందో
మీకు ఉపశమనం కలిగించడానికి ముఖ్యంగా శంకరాచార్యులు గారు రచించిన ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ కోసం ఉంటుందో ఆ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ కోసం ప్రతిరోజు రోజుకు ఒకసారి చెప్పిన ఈ సమస్య కనుక బాగా తీవ్రతనైతే కనుక స్వామి నేను ఇది రోజుకి 3 సార్లు పఠిస్తాను, 90 రోజులు పఠిస్తాను, లేదు మీరు చెప్పుకొని ఇంకా మీ తండ్రి చెప్పుకోండి, ఆ రకంగా తండ్రి చెప్పుకొని మీరు గురువారాలు 7 రోజుల్లో మీ ఇంట్లో మీకు ఏది చేతనైతే అది చెప్పుకోండి. గురువారాల్లో మాత్రం కొద్దిగా శనగపప్పుతో చేసింది ఏదైనా సరే చెప్పుల్లోకి వెళ్ళి కానీ ఏదైనా సరే శనగలతో చేసిన వంటకం ఏదైనా సరే నివేదన చేసి ఇవేమి కూడా కుదరని పక్షుల్లో కేసరి నివేదన చేసినట్లయితే ఇవి కూడా కుదరని పక్షుల్లో మనం పానకం తయారు చేయడం అనేది కొద్దిగా ఘాటుగా అంటే లవంగాలు వేయటం, మిరియాలు వేయటం, ఒక్క పిసరు పట్టు కర్పూరం వేయటం ఈ రకంగా చేసి పానకం తయారు చేసి ఆ పానకాన్ని నివేదన చేయడం కూడా చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి కనుక ఆ రకంగా చేయటం అనేది. సరే ఇంక మంత్రం దగ్గరికి వచ్చేప్పుడు ఏంటంటే చాలా అందరికీ తేలికైన మంత్రం అనేది ప్రతి ఒక్కరికి చేస్తుంది. అది ముఖ్యంగా ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం విష్ణు జీష్ణం దగ్గర విష్ణు నమం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ రకంగా ఈ యొక్క మంత్రాన్ని పఠించడం ఇది ఏదైతే భద్రం అనేది ఉందో అక్కడ రుద్రం కింద మార్చుకుంటే కనుక మరింత తొందరగా ఫలితాలు వస్తాయని మనకి ఇవాళ నడిచే దేవుడు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కూడా చదవడం అనేది చేసింది. అంటే ఇక్కడ మీ ఏకకాలంలో అటు విద్యుని నరసింహస్వామిని ఇద్దరిని కూడా ఒకే సమయంలో మనం మంత్రజపం చేసుకుంటూ పైగా శివకేశ్వరులు కనుక కలిస్తే ఖచ్చితంగా అటు మనకి బుద్ధి వికాసంతో పాటు ఎక్కడైతే శత్రువధ జరగాలో ఆ శత్రువధ అనేది మరింత తేలిక అవుతుంది అంటే కూడా ఈ విధానం కాబట్టి ఏదైతే మీకు ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వస్వం విష్ణు విష్ణు భద్రం విష్ణు భద్రం అనేది ఆ భద్రం తెలిసి రేపు దీని పెట్టుకుని మీరు కనుక ఆ మంత్ర జపాన్ని సాధించినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇంత కష్టమైన ఇంత పెద్దమైన మంత్రము మనం పఠించలేము అనుకుంటే కనుక ఏదైనా సరే తేలికైన విధానంలో చెప్పాలి అంటే కనుక ఓం హం హ్రూం నృసింహాయ నమః, ఓం హం నృసింహాయ నమః, ఓం హం నృసింహాయ నమః, ఓం హం నృసింహాయ నమః ఈ రకంగా పఠించినట్లయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావడం అనేది. ఈ రకంగా ఈ రోజు నుంచి మీరు మొదలెట్టి మీరు ఏదైతే ఒక పరిమితి పెట్టుకుంటారో 21 రోజుల 40 రోజుల 60 రోజుల 90 రోజుల ఇలా ఏదైతే ఒక పరిమితి పెట్టుకుంటారో ఆ పరిమితిలో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ రకమైన మంత్ర సాధన చేసినట్లయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా కొన్నిసార్లు ప్రత్యేకంగా ఏదైనా చెప్పడం అనేది జరుగుతుంది. దానికి తగిన విధంగా చెప్పాలి అంటే కనుక ఈసారి మీరు ఏదైనా సరే ఉత్తరంలో కూర్చుని గోరేజ్ CORADE గోరేజ్ అనేది 18 సార్లు ఎక్కువ సార్లు చదువుతున్నట్లయితే కనుక తప్పకుండా శీఘ్ర ఫలితాలు రావడం అనేది ఉంది. ఈ రకంగా మరి మీరు ముఖ్యంగా జయంతిని ఆచరించి